హలో గాయ్స్, అందరికీ నమస్తే. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ చేయక మస్తు రోజులైన ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మంచి బ్లాగ్ అయితే రావడం జరుగుతుంది. మన సంగారెడ్డిలో వైకుంఠపురంలో వైకుంఠ రథయాత్ర అయితే జరిగింది 2026. చాలా ఘనంగా జరిగింది. ఈ ఇయర్ అనే కాదు, చాలా ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తారు. చాలా ఘనంగా అయితే ఉత్సవాలు. అది ఎలా అయిందో మీ అందరికీ చూపిస్తా. మొత్తం బ్లాగ్ చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చలో గాయ్స్, బ్లాగ్లో కలుసుకున్నాం అందరం. ఫైనల్గా అయితే రథయాత్ర స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 2026 January 11th ఫస్ట్ రథయాత్ర, శ్రీ వైకుంఠపురం రథయాత్ర స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా నేను, మా ఫ్రెండ్స్ మాత్రం. లైటింగ్ అయినా, బ్యాండ్ అయినా, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అలాగే పెద్ద పెద్ద గుర్రాలు కూడా వస్తాయి. గుర్రాలతో ఫుల్ డ్యాన్స్ చేపిస్తారు. మహారాష్ట్ర బ్యాండ్, అట్లనే వేషాలు, కేరళ బ్యాండ్ అయితే చాలా స్పెషల్ ఇక్కడ. శ్రీ వైకుంఠపురం రథయాత్ర సంగారెడ్డి పిఎస్ఆర్ గార్డెన్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మన వైకుంఠపురం టెంపుల్కి అయితే ఎండ్ అవుతుంది. సో మధ్యలో ఉన్న జనాలందరూ కలిసి దేవుణ్ణి తలుచుకుంటూ రథాన్ని అయితే గుంజడం జరుగుతుంది. ఈ రథయాత్రలో చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫుల్ డ్యాన్స్ చేస్తారు అందరూ. భరతనాట్యం ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ అలాగే దాండియా కూడా ఆడతారు. ఈ బ్రదర్ ఎవరో కానీ ఫ్రెండ్స్, ఫుల్ డేంజర్ ఉండే, ఫుల్ వైబులు ఉండే. అసలు చిన్నపిల్లలందరినీ భయపడిచ్చిండు. ఇక టైంపాస్ కాకుండా తిరుగుతుంటే ఈ గుర్రాల దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. గుర్రాలను అయితే ఫుల్ ఆడిచ్చిర్రు. కానీ గుర్రాలను మొత్తం ఇట్లా గాల్లో లేపిర్రు. భలే అనిపించింది ఫ్రెండ్స్, చూడడానికి మజా అనిపించింది. ఫుల్ ఆడిపించారు గుర్రాలను. ఒకసారి చూడండి మీరు. ఈ హరే కృష్ణ యూత్ వాళ్ళు అయితే చాలా మంచిగా భజన చేసారు ఫ్రెండ్స్. అసలు చాలా వైబ్ అనిపించింది. ఉండే సూపర్ ఉండే అసలు. మెల్లమెల్లగా మా ఫ్రెండ్స్ అందరిని అయితే మీట్ అయిన ఫ్రెండ్స్. ఇక అందరం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తుండే ఆ రథయాత్రలో. ఇక ఫ్రెండ్స్ అందరు ఫుల్ వైబ్ అవుతున్నాం. ఇతనైతే వేరే ఫ్రెండ్స్ ఏం నవ్వు వచ్చింది తెలుసా ఈ క్యారెక్టర్ని చూసినప్పుడు. మా
ఎండ్ ఆకాశ్ కిందున్న ముగ్గుల బొట్టుతోటి మనకి బొట్టే పెట్టేసింది సందీప్ గారు. ఈ డప్పులన్న వాళ్ళైతే జబర్దస్త్ బ్యాండ్ కొట్టిరు భయ్య, సూపర్ ఎంజాయ్ చేసినాం అసలు మేము అందరం. దాని తర్వాత ఇక జైబీమ్ ప్యాడ్ బ్యాండ్ వాళ్ళు మళ్ళీ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఫుల్ వాళ్ళకి వీళ్ళ కాంపిటీషన్ పెట్టేసిరు. జబర్దస్త్ బ్యాండ్ కొట్టిరు అసలు, హైలైట్ ఉంది. మెల్లగా మహారాష్ట్ర బ్యాండ్ అయితే స్టార్ట్ చేసిరు ఫ్రెండ్స్. ఇక జనాలు అందరూ ఆడికే వెళ్ళారు. చూడండి చాలా బాగా కొట్టారు బ్యాండ్, ఒకసారి చూడండి. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి లెక్క రెడీ అయ్యి వచ్చారు. సేమ్ దేవుని చూసినట్టే ఉండే. జనాలు చాలా అట్రాక్ట్ అయిపోయారు, వాళ్ళకి చాలా బాగుంది. హీ ఈజ్ మై ఫ్రెండ్ మోడల్ విషు కన్నా. నరసింహస్వామి అవతారంతో అందరూ దాండియా ఆడుతుంటే అసలు దేవునితో ఉన్నట్టుండే ఫ్రెండ్స్, చాలా బాగుండే. ఈ చిన్నపిల్లలు భరతనాట్యం చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. జనాలందరూ నిల్చొని నాకు తెలిసి ఒక అర్ధ గంట వరకు జరగకుండా వీళ్ళ డ్యాన్స్ షో చూశారు. అంత బాగుండే, మీరు కూడా ఒకసారి చూసేయండి. అందరం ఒక దగ్గరనే కలిసినాం ఫ్రెండ్స్. కలిసినాక అందరం కలిసి డ్యాన్స్ అయితే చేయడం జరిగింది. అందరం ఫుల్ డ్యాన్స్ చేసినాం. దగ్గర న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం చౌరస్తా నుంచి. అప్పటికి టైం 10:30 అవుతుంది. ఈసారి చాలా లేట్ అవుతుండే, బట్ ఏదో ఒకటి ఎంజాయ్ అయితే చేయాలి కదా.
వీడు మా ఫ్రెండ్ నౌమిన్. వీడు ఏదో ఆలోచిస్తుండు, కెమెరా ముంగట పెట్టింది. ఓ ఒకటే నువ్వు అయింది చిలక నవ్వు. This is my squad, Team CHY. Hi. Hi, Pranav. Here comes the laughing star Supraja and my friend Abhi. ఇక మెల్ల దాని తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ టెంపుల్కే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, టైం వచ్చేసి దగ్గర దగ్గర ఒక 11:30 దాకా అవుతుంది. ఇంత ప్రోగ్రామ్ అయినాక గుడికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. గుడి దగ్గరలో ఉన్నాం. ఇక గుడి దగ్గర రాగానే మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూపించారు భయ. వేరే లెవకాల్ని తలుచుకుంటూ బ్యాండ్ కొట్టారు. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా చూసేయండి ఒకసారి, లాస్ట్ దాకా చూడండి.
बोलवंतिका नरेश तालुक्य काल राजा धीरज महाकाल దీని తర్వాత ఫైర్ వర్క్స్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది చూడడానికి, రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి. దేవుని వెనకలకి వెళ్ళి ఇట్లా క్రాకర్స్ రావడము అసలు చాలా బాగుండే. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.